ఇష్టపడిన వాణ్ణి చేజార్చుకున్నానని ఆ పూరి బాధతో విలవిల్లాడుతుంటే అటు చెల్లిని ఇటు తల్లిని ఎలా ఓదార్చాలో తెలియక ఆ గగన్ గాడు తల కొట్టుకోవాలి. ఇప్పటి వరకు ఆ ఇంటికి దేవతైపోయిన భూమి అవమానంతో తలెక్కడ పెట్టుకుంటుందో, ఆ ఇంట్లో వాళ్ళకి ఏం సమాధానం చెప్తుందో నేను ఈ 2 కళ్ళతో చూడాలి. అందుకే నేను శివతో నీ పెళ్లి జరిపిస్తున్నాను. థ్యాంక్స్ అత్తయ్య, మా ప్రేమని మీరైనా అర్థం చేసుకున్నందుకు. మాది వికారాబాద్ దగ్గర చిన్న పల్లెటూరండి. మా శివాలయం చాలా ఏళ్ల నుండి మూతబడి ఉండిపోయింది. తిరిగి దాన్ని పునరుద్ధరించాం. ఆ శివయ్యను చూస్తుంటే మీ అమ్మగారే గుర్తొచ్చారు. ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున ఆవిడ నాట్యం చేసేవారు. ఇప్పుడు ఎవరిని పిలవాలి అని ఆలోచిస్తుంటే మీరే గుర్తుకొచ్చారు. మా ఆహ్వానాన్ని మీరు కాదనకుండా మన్నించి గుడిలో నాట్యం చేస్తారని ఆశిస్తున్నాం. తప్పకుండా. ఇది మీ పిలుపులా లేదు. ఆ శివయ్యే మిమ్మల్ని పంపించి మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు అన్నంత ఆనందంగా ఉంది. నువ్వేమంటావు బావా? మా భూమి చెప్పాక ఇంక నేను అనడానికి ఉంటుంది. తప్పకుండా ఈ శివరాత్రికి మేమందరం శివాలయానికి వస్తున్నాం. మా భూమి కూడా గుడికొచ్చి నాట్యం చేస్తుంది. లేదు బావా, చిన్న మార్పు బావా. నేనొక్కదాన్నే కాదు, మా వారు కూడా నాతో కలిసి నాట్యం చేస్తారు. ఈయన కూడా నాట్యం చాలా బాగా నేర్చుకున్నారు. అడిగిన వెంటనే ఒప్పుకోవడమే కాకుండా మీ భార్యాభర్తలిద్దరూ పార్వతీ పరమేశ్వరులం అవుతామంటే అంతకంటే కావాల్సిందేముంది? మహదానందం. ఇక మేము బయలుదేరతాం. అలాగే అండి. వస్తా అండి. భూమి, నేను నాట్యం చేయడం ఏంటి? నువ్వు చెయ్యాలి. రే గగన్, వస్తావని చెప్పి మంచి పని చేశావు. శివరాత్రి రోజున కాబోయే ఈ భార్యాభర్తలిద్దరినీ తీసుకెళ్లి జాగారం చేస్తే వీళ్ళు కూడా చిలక గోరింకల్లా కలకాలం ఆనందంగా ఉంటారు. ఉండాలనే కదమ్మా మనందరి అభిలాష. చాలా సంతోషం అండి. శివాలయం పునరుద్ధరించడం, దానికి మమ్మల్ని మర్చిపోకుండా మీరు ఆహ్వానించడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు మర్చిపోయే అంత చిన్న వ్యక్తే శరత్చంద్ర గారు. ప్రతి సంవత్సరం మీరే ఆ దేవదేవుని కన్ని సమర్పించేవారండి. ఈ సంవత్సరము అలాగే జరుగుతుందిలేండి. శివరాత్రి అంటే ఆ శివయ్య కళ్యాణం. తాలిబొట్టు నుంచి నైవేద్యం వరకు అన్నీ మా ఇంటి నుంచే వస్తాయి. కేపీ, ఆ ఏర్పాట్లేవో చూడు. అలాగే బావగారు. ఇక మేము బయలుదేరతాం. మంచిదండి. వస్తా అండి. మంచిదండి. ఏంటి మమ్మీ, ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నావు? శివరాత్రి రోజున గుళ్ళో శివకళ్యాణం జరుగుతోంది కదా. బోర్ మమ్మీ, నేను రాను. రానంటే ఎలా బేబీ? అదే శివరాత్రి రోజున ఒక జంట కలుస్తుంది, మరో జంట విడిపోతుంది. మరి ఆ గమ్మత్తు చూడాలంటే నువ్వు తప్పకుండా రావాలి కదా. ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉంది మమ్మీ. ఇంతకీ ఎవరు కలుస్తున్నారు, ఎవరు విడిపోతున్నారు మమ్మీ? అది తెలియాలంటే నువ్వు గుడికి రావాలి. నీ మైండ్లో ఏదో ప్లాన్ వర్కౌట్ అవుతుంది మమ్మీ. ప్లీజ్ మమ్మీ, అదేంటో చెప్పవా? ప్లానా? అమ్మ కూతురు కలిసి మళ్ళీ ఏదో గూడు పుటాని అల్లుతున్నట్టున్నారు. అదేంటో ఇప్పుడు మనకి తెలియాలి. తెలుసుకుంటా. నో,
చెప్తున్నానుగా, చెప్తే మజా ఉండదు బేబీ. చూస్తూ థ్రిల్ ఫీల్ అవ్వాలి. అప్పటి వరకు ఈ యాంగ్జైటీ అలాగే ఉంచుకో, ఓకే? మమ్మీ ఏమై ఉంటుంది? మళ్ళీ అమ్మ కూతురు కలిసి ఏదో గూడు పుటాన్ని పన్నుతున్నట్టున్నారు. నాకేం సంబంధం లేదు. మమ్మీయే ఏదో ప్లాన్ చేసింది. అదేంటో నాకు చెప్పడం లేదు. నీకెందుకు ఇదంతా? నాకెందుకు అంటావేంటే నా నంగ నా చివయ్యారే. మీరు ఏదైనా ప్లాన్ చేస్తున్నారు అంటే ఫస్ట్ నా లైఫే కదా రిస్క్లో పడేది. చెప్పు, మీ అమ్మ ఏం ప్లాన్ చేసింది? ప్లాన్ చేసింది నీ మీద కాదు. నువ్వు రిలాక్స్డ్గా ఉండొచ్చు. అంటే ప్లాన్ అన్నది మాత్రం నడిచిందన్నమాట. నా కొంప కాకపోతే మీరు ఎవరో కొంప కూల్చడానికి సిద్ధపడ్డారన్నమాట. నాకు మా మమ్మీకి కొంపలు కొల్చడం తప్ప మరో పని లేదనుకుంటున్నావా? ఏదో సరదాగా అలా అన్నాను. ప్లాను లేదు, ఏమీ లేదు. నమ్మితే నమ్ము, లేదంటే ఏదైనా నట్టేటికి వెళ్ళి మునుగు. నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోలేనా? నిన్ను నీడలాగా అనుసరిస్తాను. అదేంటో తెలుసుకునే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పదండి బావా. నమస్తే నమస్తే అండి. అండి. నమస్కారం అండి.